వాళ్ళకి మ్యాక్సిమం పర్సనల్ గ్రీవెన్సెస్ మేడం. ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతమైన బాధలు ఉంటాయి. సపోజ్ మా సోన్భద్ర విషయం అయితే తీసుకుంటే అక్కడ ఒకటి ఈ కొండల మధ్యన చెరువులు ఉండేవి, మంచి మంచి చెరువులు ఉండేవి, పాండ్స్. ఈ చెరువుల్లో చేపలు ఉంటాయి. ఈ చేపలను పట్టుకునే అధికారం వాళ్ళకే ఉండాలి యాక్చువల్గా. గవర్నమెంట్ తరఫున ఏం చేసేవారంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేసేదంటే ఈ చెరువులన్నింటినీ కూడా వేలం వేసేవారు. అయ్యో, ఆ వేలం పాడేవారు ఎవరు వచ్చేవారు? ఈ బనారస్ నుంచో లేకపోతే అటు పట్నం నుంచో డబ్బులు ఉన్నవాళ్ళు ఎవరో పాట పాడుకునేవారు. వీళ్ళని అసలు ఒక చేప కూడా పట్టనిచ్చేవారు కదా అందులో. ఇది ఒక ప్రాబ్లం ఉండేది. అదేవిధంగా ఈ అణచివేత ఒక మాటలో చెప్పాలంటే, అదేవిధంగా మహువా పేడ్ అని ఉంటుంది, మహువా ట్రీస్. మహువా ట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మహువా ఫ్రూట్ కూడా తింటే హెల్త్కి మంచిది అంటారు. సో మహువా నుంచి వీళ్ళు సారా అది తయారు చేస్తారు. ఆ మహువా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఆ వుడ్ కానీ అవి కానీ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఏరియాలో. ఈ మహువాని ఆ ఏరుకునేవారు వీళ్ళు. ఆ పళ్ళు ఆ ఏరుకునే అధికారం లేకుండా చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మీరు ఎవరికి లేదనేసి. అంటే వాళ్ళ ఉన్న భూమికి వాళ్ళు అతిథులు అయిపోయారు, వాళ్ళ నీటికి వాళ్ళు అతిథులు అయిపోయారు. సో ఈ విధంగా వాళ్ళలో ఒక గ్రీవెన్స్ ఉండేది. ఈ ఠేకాదారులు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వీళ్ళని ఇంకా ఎక్స్ప్లాయిట్ చేసేవారు. సో ఈ వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకునే ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఒక మార్గం కావాలి. అప్పటికి ఈ నక్సలిజం ఈ బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి వాళ్ళంతా మంచి మంచి మెసేజ్లతో వచ్చేవారు వీళ్ళ దగ్గరికి. న్యాయం మేము ఇస్తాం, ఇంకా ఇమీడియట్ జస్టిస్. సో ఈ రోజే న్యాయం, ఇంకా ఇక్కడ ఇదే కోర్టు, ఇంకే లేదు, డిలే లేదు. సో కోర్టులకు వెళ్తే మాత్రం సంవత్సరాలు మనం ఉంటాం లేదు తెలియదు. తర్వాత మన కళ్ళ ముందు మనకు న్యాయం జరుగుతుంది అంటే ఇంకా అంతకు మించిన సంతోషం ఏంటి, ఇంకేముంటుంది. సో ఆ విధంగా వీళ్ళు దాని వైపు అట్రాక్ట్ అయ్యారు మేడం. ఇక అక్కడి నుంచి రోహతాస్ అని ఉంది ఈ జార్ఖండ్లో. ఈ రోహతాస్ పహాడి అక్కడ కొండల్లోకి వెళ్ళి వీళ్ళు ట్రైనింగ్ పొందటం. స్లోలీ దే ఇండక్టెడ్ ఇంటూ నక్సలిజం. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు లేదు మేడం. ఇప్పుడు మాది నా టైంలో పీడబ్ల్యూజీ మొత్తం అంతమైపోయింది. అండ్ ఆ తర్వాత వచ్చిన కొంతమంది ఎస్పీలు ఈ సేమ్ ట్రాక్ని కంటిన్యూ చేసి మొత్తం టోటల్ నక్సలిజం లేదు. ఇప్పుడు దెర్ ఈజ్ నో నక్సలిజం యూపీలో లేదు. ఆ విధంగా మొత్తం అంటే 3 జిల్లాల్లో ఉండేది ఆ టైంలో. సో ప్రజెంట్ అదే. కానీ యూపీలో ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రావడానికి ముందు చాలా బ్యాక్వర్డ్గా ఉండింది. వచ్చిన తర్వాత చాలా డిసిప్లిన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనేది విన్నాను సార్. అంటే నేను రాలేదు ఎప్పుడు, నేను యూపీ ఎప్పుడు రాలేదు. రండి మేడం. అది తప్పకుండా. యాక్చువల్లీ మిమ్మల్ని నేను యూనిఫామ్లో అక్కడికి వచ్చేద్దాం అనుకున్నాను సార్. లేదు, మీరు వచ్చినప్పుడు మరి యూనిఫామ్లో ఉంటుంది. డెఫినెట్గా సార్, ఐ కమ్ టు దట్ ప్లేస్ డెఫినెట్లీ. మీరు పడ్డ కష్టం నేను అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఇట్స్ నాట్ అన్ ఈజీ టు జస్ట్ లైక్ దట్ ఐపీఎస్ అయిపోయి ఏదో కూర్చుంటున్నాం, 10 మందితో మాట్లాడుతున్నాం, మాకు జీతం వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ లైక్ దట్ కదా. సో రియల్ కష్టాన్ని నేను చూపించాలనుకున్నాను. ఐ కమ్ టు యువర్ ప్లేస్ డెఫినెట్లీ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మీకు అక్కడే. ఐ కమ్ వెరీ సూన్, నో డౌట్. అయితే ప్రజెంట్ గవర్నమెంట్లో ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు జరిగాయని విన్నాను. అది ఎలా సాధ్యపడింది యాక్చువల్గా అంటే ఏం చెప్తారు? అంటే ఒక వ్యక్తి మొత్తం మార్పుకి కారణం మేడం. అది మా ముఖ్యమంత్రి గారు. ఆయనలో ఉన్న ఆ దృఢ నిశ్చయం ఏదైతే ఉందో, దృఢ సంకల్పం ఏదైతే ఉందో, ఆయన ఒకటి డిసైడ్ అయ్యారు. ఈ ఉత్తరప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ని మనం కంట్రోల్లో పెడదాం, అంతా కూడా ట్రాక్లో పెడదాం, ఎవరు దోచుకునే పరిస్థితి లేకుండా చేద్దాం. అద్భుతం. యథారాజ తథా ప్రజ అని ఆయన అంత స్ట్రిక్ట్గా ఒక మాట మీద పట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్టేట్ని ఇంత చక్కగా చేయాలని అనుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అలాగే ప్రజలు దాన్ని ఫాలో అయ్యేలాగా చేయగలుగుతున్నారు. బట్ అల్టిమేట్లీ ఆ పైన ఎవరైతే హెడ్ ఉన్నారో ఎంత ఇంపార్టెంట్ అండి వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ప్రాస్పెక్ట్. చాలా మేడం. అంటే నేను ఆయన మరి ఈ ఆఫీషియల్ పోస్ట్లో మేము చూస్తూ ఉంటాం కాబట్టి. అవును సార్. ఒకటి ఆయనలో నాకు బాగా నచ్చింది ఏంటంటే పంక్చువాలిటీ. 6 గంటలకు వస్తాను అని మీతో అంటే మీరు టైం చూసుకోవాలంతే. ఇంకా ఆయన 6 గంటలకు అక్కడ ఉంటారు. అది పబ్లిక్ మీటింగ్ అవనివ్వండి, లేదా ప్రైవేట్ ఇంటర్వ్యూ అవనివ్వండి, మా ఆఫీషియల్ మీటింగ్స్ అవనివ్వండి. పంక్చువాలిటీకి అంత మించిన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. రెండోది, ఆయన మాట అన్నారు అంటే మళ్ళీ వెనక్కి తీసుకునేది లేదు. ఇలా చేయండి అని మాకు చెప్తే మళ్ళీ దానికి ఇఫ్ బట్టు ఇంకేమీ లేదు మేడం. ఇంకా ఈ పని అవ్వాలి, ఇలా జరగాలి, ఈ మాఫియాలందరినీ మనం కంట్రోల్ చేయాలి, ఒక లైన్ మాట్లాడతాం. ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి వేరే ఛాన్స్ లేదు. ఇంకా మనం ఇంకా ఆయనతో లేదు సార్ ఇది కష్టం సార్, కోర్టులో ఒప్పుకో సార్, అది ఒప్పుకున్నా, ఇంకా అవన్నీ మనం కథలో ఆయన దగ్గర
వినిపించలేము. రీసెంట్గా వన్ ఆఫ్ మై సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒక ఆవిడ నాతో అన్నారు అదే మాట. ఏంటంటే దుబాయ్లో న్యాచురల్ రీసోర్సెస్ లేవు, నీళ్లతో సహా వాళ్ళు ఆ సముద్రపు నీటినే వాళ్ళు నీళ్లుగా తయారు చేసుకోవాలి. అంటే ప్రతిదానికి మొక్కలు లేవు, ఏమీ లేవు, ఎలాంటి సోర్సెస్ లేవు అక్కడ. వాళ్ళే అంత ఉన్నతంగా ఉన్నప్పుడు మన భారతదేశంలో ఎన్నో న్యాచురల్ రీసోర్సెస్ ఉన్నాయి, ఎంతో యూత్ ఎంతోమంది ఉన్నారు, దీన్ని మనం బాగు చేసుకోలేకపోతున్నాం అని అన్నప్పుడు ఆవిడ అన్నారనమాట, యూపీ చూడు అసలు ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిందో, అలాంటి వ్యక్తి ప్రతి చోట ఉంటే ప్రతి స్టేట్ అంత బాగా డెవలప్ అవుతుంది అని. అవును మేడం. సో అద్భుతం సార్, నిజంగా తెలుగు రాష్ట్రాలు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది అదే జర్నలిస్ట్. నిజంగా ఎంత కరప్షన్ సార్, భయంకరమైన కరప్షన్. ఏ ఫీల్డ్లో తీసుకున్నా ఏ ఒక్క మనిషి కష్టపడి నేను ఈ రూపాయి తీసుకుంటున్నాను దీనికోసం నేను కష్టపడి పని చేయాలి అని కూడా మానేశాడు మనిషి. అనుకుని ఒక రూపాయి ఫ్రీగా ఎలా వస్తుంది, ఈ పని పర్ఫెక్ట్గా చేయకపోతే ఎవడు అడుగుతాడులే, చాలే ఇది చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం, లేదా ఇది చేసేసి తాగేసి వెళ్ళిపోదాం. ఇలా ఉన్న ఈ సందర్భంలో నిజంగా మనుషుల్లో మార్పు రావడానికి యోగి గారు లాంటి ఒక సీఎం ప్రతి స్టేట్లో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను సార్. అది మీ హ్యాపీనెస్ మీ ఫేస్లో నేను చూస్తున్నాను యాక్చువల్లీ. సో అక్కడ చేసిన అంటే మీకు జనరల్గా మీటింగ్స్ అవుతూ ఉండొచ్చు యోగి గారితో? రెగ్యులర్గా అవుతాయి మేడం, ప్రతి 3 నెలలకు ఒకసారి. ఎగ్జాక్ట్లీ సార్. ఆయన మీకు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ సొసైటీ, అబౌట్ యువర్ స్టేట్ అంటే మీరు ఏం చెప్తారు సార్? బేసికల్గా ఆయన ఫోకస్ అంతా కూడా లా అండ్ ఆర్డర్ మీద ఎక్కువ మేడం. అంటే నాన్ సెన్స్ని ఎప్పుడు కూడా టాలరేట్ చేయరు. ఇది వీడి క్రిమినల్, వీళ్ళకి క్రిమినల్ హిస్టరీ, ఇది మాఫియా, వీళ్ళది అది అంటే పోలీసింగ్కి సంబంధించి నేను చెప్పగలను. మిగతాది అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళకి ఐఏఎస్ వాళ్ళకి తెలుస్తుంది. బట్ మా పోలీసింగ్ విషయంలో మాత్రం అల్టిమేట్. ఇంకా ఆయన ఒకే వర్డు, ఎవరిని కూడా ఏదో తప్పుడు కేసులు చేయాల్సిన అవసరం లేదని చెప్తారు. అది చెప్తారు. తప్పుడు కేసుల్లో ఎవరిని ఇరికించడం ఇలాంటివి కూడా చేయరు. అదొకటి. దానివల్ల ఎందుకంటే ఒకసారి తప్పుడు కేసుల్లో ఎవరినైనా ఇరికిస్తే అది మా కింద వాళ్ళందరికీ కూడా ఒక దారి ఏర్పడినట్టు అవుతుంది. కరెక్ట్. అదే దారిలో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా స్కోర్ సెటిల్ చేసుకుంటారు. అక్కడ కూడా నేను విన్నదంటే అక్కడ కరప్షన్ చాలా తక్కువ రేటు పడిపోయింది అని విన్నాను సార్. తగ్గింది, అది కరెక్ట్. అంటే ఆయన స్ట్రిక్ట్ వల్ల ఆయన స్వయంగా అదే ఆచరిస్తారు. ఆయన ఏదో ఆచరిస్తున్నారో అదే చేస్తున్నారు కాబట్టి నేచురల్గా తగ్గింది మేడం. అది ఇది 27 ఇయర్స్. ఓ మై గాడ్. 27 ఏళ్ళు. మధ్యలో మీకు ఎక్కడికి ట్రాన్స్ఫర్ రాలేదా మీకు? నేను అంటే యూపీ మాది క్యాడర్ అలాట్మెంట్ అవుతుంది మేడం. అవును. అంటే ఒకసారి ఐపీఎస్ అలాట్ అయిన తర్వాత నాది యూపీ క్యాడర్ అయింది. యూపీ క్యాడర్ అలాట్ అయింది. సో అప్పటి నుంచి ఏఎస్పీ నుంచి ఏపీలోనే. మధ్యలో 5 ఇయర్స్కి లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేశాను. 5 ఇయర్స్కి ఇక్కడికి వచ్చి డెప్యుటేషన్ మీద వచ్చాను. అప్పుడు నేను డీజీ ఫైర్ సర్వీస్గా చేశాను. ఐజీ సిఐడిగా మనకి తుని ట్రైన్ బర్నింగ్ కేసెస్ అవి కూడా నేను సూపర్వైజ్ చేశాను అప్పుడు. సో ఇక్కడ తుని కేసు, అలాగే ఒక ఏఎస్పీ సూసైడ్ చేసుకుంటూ ఆ కేసు కూడా నాకు అప్పచెప్పారు. అవన్నీ క్లియర్ అయిపోయాయి కాబట్టి ఐ థింక్ యూ కెన్ షేర్ విత్ us sir. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఆ కేసులన్నీ అప్పుడు నేను సూపర్వైజింగ్ చేయడం జరిగింది. కానీ ట్రైన్లు అలా నిజంగా సంపదల మంటలో కలిసిపోతుంటే చాలా బాధ. మళ్ళీ ఎంతో ఇన్కమ్ ప్రజాధనం పెట్టి దాన్ని తీయాలి అని అంటే లోటు బడ్జెట్లు ఇలాగే వస్తాయి. కరెక్ట్. సో అది మానవ తప్పిదమేనా సార్ యాక్చువల్లీ అప్పటికి? అంతేనా? మా వీడిలో బర్నింగ్ చేసింది. దారుణం. ఇంకా ఎన్ని రోజులు ఉంది సార్ మీకు? ఇంకా 3 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఓకే, దట్స్ సో నైస్ రియల్లీ. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఇంకా ఇవి ఉన్నాయండి, ఇంకా వీటిని మేము మా స్టేట్లో ఇంకా ఇవి మార్చాల్సినవి ఉన్నాయి, లేదా డెవలప్మెంట్కి ఇవి మేము చేయాల్సినవి ఉన్నాయి అన్న పాయింట్స్ ఏంటి సార్ యూపీలో? డెవలప్మెంట్ కోసం అంటే మీరు ప్రస్తుతం నేను అడిషనల్ డీజీపీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ చూస్తున్నాను. ఎస్ సార్. అది మా సీఎం గారికి కొద్దిగా ఫేవరెట్ టాపికే. ఎందుకంటే ఆయన ప్రతిసారి 3 monthsకి ఒకసారైనా నాకు మాతో పాటు మీటింగ్ పెట్టి ఈ ట్రాఫిక్ నుంచి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఎన్నైతే ఉన్నాయో స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలుస్తారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళని, తర్వాత రోడ్ వేస్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి, ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ 3 monthsకి ఒకసారి మీటింగ్ పెట్టి ట్రాఫిక్ని బాగా ఇంప్రూవ్ చేద్దామని అంటారు. మేము కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం ఆ విషయంలో. ఎలాగెలా ఇంప్రూవ్ చేయాలి, ఏంటి, స్మార్ట్ సిటీస్లో ఎలా చేయాలి, సో ట్రాఫిక్ జామ్ లేకుండా ఎలా చేయాలి, యాక్సిడెంట్స్ని ఎలా తగ్గించాలి. ఎందుకంటే యూపీ ఈ యాక్సిడెంటల్ డెత్ కేసులో నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఓ మై గాడ్. అంటే మాకు మేబీ బికాజ్ ఆఫ్ పాపులేషన్ అవ్వచ్చు, లేదా బికాజ్ ఆఫ్ అవేర్నెస్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, కానీ బట్
దాన్ని మేము తగ్గించే ప్రయత్నంలో బాగా కష్టపడుతున్నాం. సో ఇది ఒక ఏరియా ఫర్ ఇంప్రూవ్మెంట్ పోలీసింగ్ దీంట్లో ఒకటి. రెండోది ఇప్పుడు కొత్త యాక్ట్స్ అన్నీ వచ్చాయి మేడం, బిఎన్ఎస్ఎస్, బిఎస్ ఇవన్నీ. సో ఈ కొత్త పెనల్ లాస్ ఏమైతే వచ్చాయో దాని ప్రకారంగా మొత్తం సబార్డినేట్ ఆఫీసర్స్ అందరినీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళని దీనికి సంబంధించి ఎక్విప్ చేసి టెక్నాలజీ యూజ్ చేయటం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొత్త లాస్లో వీటిలో టెక్నాలజీని యూజ్ చేయాలి. అంటే క్రైమ్ సీన్ దగ్గర వీడియోగ్రఫీ చేయాలి, అలాగే క్రైమ్ సీన్ని పికప్ చేయడానికి ఫారెన్సిక్ టూల్స్ని యూజ్ చేసి దాన్ని మనం క్రైమ్ సీన్ ప్రొటెక్ట్ చేయాలి. సో ఇవన్నీ మాకు మా ఇన్స్పెక్టర్స్, మా ఎస్ఐస్ వీళ్ళంతా కూడా పాత పద్ధతిలో ఉన్నారు. వీళ్ళని కొత్త పద్ధతిలోకి అలవాటు చేయడానికి ప్లస్ వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. సో గవర్నమెంట్ ఆ విధంగా ట్రై చేస్తుంది ఇవన్నీ.